Same verb used in all tenses. Suppose you take one verb called write, write, wrote, written, writing to write, will oblique shall write, will have written. Write ante vrayu, vrayuta, wrote ante vrasenu, written ante vrasi, writing ante vrastu, to write ante vrayadaniki, vrayutaku, విల్ ఆబ్లిక్ షల్ రైట్ అంటే రాస్తాను రేపు ఎప్పుడో తర్వాత భవిష్యత్తులో అన్నట్టుగా. సో రైట్, రోట్, రిటర్న్, రైటింగ్ టు రైట్, విల్ ఆబ్లిక్ షల్ రైట్. నౌ యూజింగ్ దిస్ వెర్బ్ లెట్స్ డిస్కస్ ది సేమ్ వెర్బ్ యూజ్డ్ ఇన్ ఆల్ టెన్సెస్. వాట్ ఈజ్ టెన్స్? వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో దేనిలోనైనా ఓ నిర్దిష్ట సమయాన్ని సూచించడానికి వాడే క్రియారూపాన్నే మనం టెన్స్ అంటాం. క్రియారూపము, క్రియ అంటే పని. మనం మాట్లాడినా, రాసినా, తిట్టినా, కొట్టినా, చదివినా, విమర్శించినా, నిందించినా, పొగిడినా, ప్రార్థించినా, ఏదైనా కానీ మనం పని చేసినట్టుగా ఉంటే దాన్ని వెర్బ్ అంటాం. ఆ వెర్బుని వివిధ రూపాల్లో వర్తమాన కాల భూత భవిష్యత్ కాలాల్లో దేనిలోనైనా ఓ నిర్దిష్ట సమయాన్ని సూచించడానికి వాడే క్రియారూపాన్ని టెన్స్ అంటాం. టెన్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ వెర్బ్ యూజ్డ్ to denote a particular point of time in the present, past and future. So now let's take the verb write. W-R-I-T-E, write. W is silent. Write, wrote, written, writing to write, will oblique shall write, you have written. Every verb will have all these forms. Writing ante vrastu. He teaches writing on the blackboard. అతడు రాస్తూ బోధిస్తుంటాడు, నేర్పిస్తుంటాడు. టీచ్, టాట్, టీచింగ్ టు టీచ్, విల్ ఆబ్లిక్ షల్ టీచ్. బోధిస్తూ, రాస్తూ బోధిస్తుంటాడు. ఈ టీచర్స్ రైటింగ్ ఆన్ ది బ్లాక్ బోర్డ్ ఎవ్రీథింగ్. రాస్తూ. హీ కేమ్ వాకింగ్, నడుచుకుంటూ వచ్చాడు. నడిచి వచ్చాడు అంటే హీ కేమ్ ఆన్ ఫుట్. హీ కేమ్ బై వాక్ అనేది గ్రామర్ ప్రకారం కరెక్ట్ కాదు. హీ కేమ్ ఆన్ ఫుట్. హీ కేమ్ బై ఎ స్కూటర్. ఏదైనా వాహనం ఉపయోగిస్తే బై వాడాలి, బై. నౌ లెట్స్ డిస్కస్ ది వెర్బ్ రైట్ ఇన్ ఆల్ ది టెన్సెస్. నేను నా స్నేహితులకు ఉత్తరాలు వ్రాస్తాను. అలవాటు అది. వ్రాస్తుంటాను అనే తెలుగు పదవులోనే ఉంది. అది ఒక నిర్దిష్ట కాల వ్యవధి ప్రకారం జరిగే దైనందిన వ్యవహారాలన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం చెప్పాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్లో వెర్బ్ని ఫస్ట్ ఫార్మ్లోనే ఉంచాలి. ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. నా స్నేహితులకు నేను ఉత్తరాలు రాస్తుంటాను. ఐ ఫ్రీక్వెంట్లీ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్ వన్స్ ఇన్ ఎ మంత్. ఐ అకేషనల్లీ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. ఐ సెల్డమ్ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. సెల్డమ్ అంటే చాలా అరుదుగా, ఎప్పుడన్నా ఒకసారి. ఐ రేర్లీ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్కి నేను చాలా అరుదుగా ఉత్తరాలు రాస్తుంటాను. ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్ వన్స్ ఇన్ ఎ వీక్. వారానికి ఒకసారి వ్రాస్తాను అనేది అలవాటు. ప్రతిరోజు కానీ, వారంకి ఒకసారి కానీ, ఎప్పుడన్నా ఒకసారి కానీ, అరుదుగా కానీ, తరచుగా కానీ, ఎల్లప్పుడూ కానీ అనే ఒక నిర్దిష్ట కాల వ్యవధి ప్రకారం జరిగే దైనందిన వ్యవహారాలన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటే సబ్జెక్ట్తో మొదలవ్వాలి, వెర్బ్ ఉండాలి, ఫుల్ స్టాప్తో అంతం అవ్వాలి. పూర్తి సమాచారాన్ని ఇచ్చే వాక్యాలను స్టేట్మెంట్స్ అంటాం. స్టేట్మెంట్స్లో అగైన్ పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్. I go to duty regularly. I don't go to duty regularly. I go to duty in time. I go to duty punctually. I go to duty on time. I never go to duty in time. I go to duty late. I always go to duty punctually. I pray to God every day. I don't pray to God every day. These are the things కాల్డ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. దైనందిన వ్యవహారాలు, ఒక నిర్దిష్ట కాల వ్యవధి ప్రకారం జరిగే దైనందిన వ్యవహారాలు, అలవాట్లు, అభిరుచులు, ఇష్టాలు, సార్వత్రిక సత్యాలు. ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది సార్వత్రిక సత్యం. వి ఆల్ బిలీవ్ ఇన్ గాడ్.
మనం అందరము దేవుణ్ణి నమ్ముతాము. వీఆర్ ఆల్ గాడ్ ఫీరింగ్ పీపుల్. దేవుడు అంటే మనకు భయము. వీ డివోట్ గాడ్ అండ్ గాడెసెస్. మనం దేవుడి పట్ల మనము డివోట్ చేస్తాము. అది వర్క్ ఈజ్ వర్షిప్, పనియే పూజనీయము. దీస్ ఆర్ ఆల్ స్థితిగతులు చెప్పేవి, అలవాట్లను చెప్పేవి, ప్రజెంట్ టైంకు చెందిన స్థితిగతులు. మనము అలవాట్లు, నిర్దిష్ట కాల వ్యవధి ప్రకారం చేసే అలవాట్లు, అభిరుచులు, ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్లో వెర్బ్ ఎప్పుడు ఫస్ట్ ఫామ్లోనే వాడాలి. సపోజ్ రాయుట అనేది వెర్బ్, క్రియ. వెర్బ్ అంటే ఏంటి? క్రియ, పని. మాట్లాడుతుంటాము, రాస్తుంటాము, చెప్పుతుంటాము, నేర్చుకుంటుంటాము, చదువుతుంటాము, ప్రార్థిస్తుంటాము, తిడుతుంటాము, కొడుతుంటాము, నిందిస్తుంటాము, మంచిగా మాట్లాడుతుంటాము. ఇవన్నీ కూడా వర్బ్స్, పనులు, క్రియలు. ప్రతి ఒక్క వెర్బ్కి 4-5 రూపాలు ఉంటాయి. రైట్, రోట్, రిటర్న్, రైటింగ్ టు రైట్, విల్ ఆబ్లిక్ షల్ రైట్, టు హ్యావ్ రిటర్న్. టెల్, టోల్డ్, టోల్డ్, టెల్లింగ్ టు టెల్, విల్ ఆబ్లిక్ షల్ టెల్, టు హ్యావ్ టోల్డ్. లైక్ దాట్. సో నేను నా స్నేహితులకు ఉత్తరాలు రాస్తుంటాను. ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. నేను నా స్నేహితునికి ఉత్తరం రాస్తూ ఉన్నాను. ప్రస్తుతం పని జరుగుతూ ఉన్నట్టుగా ఉంది. ఐఎమ్ రైటింగ్ లెటర్స్, ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు మై ఫ్రెండ్. నేను ఈ ఉత్తరాన్ని నా స్నేహితునికి వ్రాస్తూ ఉన్నాను. యామ్ రైటింగ్. రైటింగ్ అంటే రాస్తూ, యామ్ అంటే ఉన్నాను. యామ్ అనేది అక్కడ సహాయ క్రియ. రైటింగ్ అంటే వ్రాస్తూ అనేది మెయిన్ వెర్బ్కి ఇంగ్ ఫార్మ్ ఉంది. దాన్నే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు. రైట్ ప్రజెంట్ టెన్స్, రోట్ పాస్ట్ టెన్స్, రిటర్న్ పాస్ట్ పార్టిసిపుల్. ద ఫస్ట్ ఫార్మ్, ద సెకండ్ ఫార్మ్, ద థర్డ్ ఫార్మ్. రైట్, రోట్, రిటర్న్. రైటింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్, రాస్తూ. టు రైట్, రాయడానికి, టు ఇన్ఫినిటివ్. టు హ్యావ్ రిటర్న్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్. పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటారు దాన్ని, టు హ్యావ్ రిటర్న్. సో ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు మై ఫ్రెండ్. వ్రాస్తూ ఉన్నాను. యామ్ రైటింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. ఐఎమ్ టీచింగ్, నౌ ఐఎమ్ టెల్లింగ్, నౌ ఐఎమ్ డిక్టేటింగ్, నౌ ఐఎమ్ ఆస్కింగ్, నౌ ఐఎమ్ లెర్నింగ్. దీస్ ఆర్ ఆల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్నట్టుగా చెప్పుకోవాలంటే ప్రజెంట్ కంటిన్యూస్లో వాడాలి. ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ సహాయ క్రియలు సబ్జెక్టు బట్టి వాడుతూ మెయిన్ వెర్బ్కి ఇంగ్ ఫార్మ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పటి ప్లాన్ వలన కానీ, నిర్ణయం వలన కానీ, భవిష్యత్తులో జరగబోయే, భవిష్యత్తులో జరుగుతూ ఉన్నట్టుగా చెప్పుకునే పనులు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. నేను రేపు ఢిల్లీ వెళుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో. అది ఆల్రెడీ మీరు ఢిల్లీ వెళ్ళడానికి టికెట్ తీసుకున్నారు, నిర్ణయించుకున్నారు, ఎప్పుడు వెళ్ళాలి, ఏ ట్రైన్లో వెళ్ళాలి, అన్ని ప్లాన్డ్ యాక్షన్ కాబట్టి వెళుతూ ఉన్నాను రేపు అన్నట్టుగా కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాలి. అందుకే అన్న, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో దేనిలోనైనా ఓ నిర్దిష్ట సమయాన్ని సూచించడానికి వాడే క్రియారూపాన్ని మనం టెన్స్ అంటాం. ఇవి ప్రజెంట్ టైం అంటే ప్రజెంట్ టెన్స్ అని, పాస్ట్ టైం అంటే పాస్ట్ టెన్స్ అని, ఫ్యూచర్ టైం అంటే ఫ్యూచర్ టెన్స్ అనేది కాదు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో దేనిలోనైనా ఓ నిర్దిష్ట సమయాన్ని సూచించడానికి వాడే క్రియారూపాన్ని టెన్స్ అంటాం. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ డెఫినేషన్, you will be able to learn English easily without any kind of confusion. Now I am writing this letter to my friend. I have written a letter to my friend. Have written present perfect tense. Perfect tense లో మెయిన్ వెర్బ్ ఏ పర్ఫెక్ట్ టెన్స్లో కానీ మెయిన్ వెర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ రైట్, రోట్, రిటర్న్ అనేది థర్డ్ ఫాము. హ్యావ్ కానీ, హ్యాస్ కానీ హెల్పింగ్ వెర్బ్స్ సబ్జెక్ట్ బట్టి వాడితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. She has written a letter to her friend. I have written a letter to my friend. They have written a letter to their friends. అన్నట్టుగా హ్యావ్, ఐ, వి, యు, దే కి హ్యావ్ వాడాలి. హీ, షీ, ఇట్, కమలా, దేవి, మై ఫ్రెండ్, మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్, మై కజిన్, మై నైబర్, మై క్లాస్మేట్, మై వెల్ విషర్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయితే హ్యాజ్ వాడాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. సో ఐ హ్యావ్ రిటన్ ఏ లెటర్ టు మై ఫ్రెండ్. Now I have been writing this letter since 3 o'clock. I have been writing. రాస్తూ ఉన్నాను. I am writing. రాస్తూనే ఉన్నాను. I have been writing.
ఒక పని ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగా ఇక ముందు కూడా జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పాలనుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా మెయిన్ వెర్బ్ కింగ్ ఫార్మ్ ఉండాలి. పక్కన వాడే హెల్పింగ్ వెర్బ్స్ని బట్టి అది హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ హెల్పింగ్ వెర్బ్స్ వాడుకుంటూ మెయిన్ వెర్బ్ కింగ్ ఫార్మ్ పెడితే సబ్జెక్ట్ బట్టి ఐ హ్యావ్ బీన్, షీ హ్యాస్ బీన్, కమలా హ్యాస్ బీన్. We have been living in Hyderabad for the last 30 years. For the last 30 years or since 1991. Particular point of time చెప్తే since వాడాలి, కాల వ్యవధి చెప్తే for వాడాలి. Present perfect continuous tense లో. I have been writing this letter since 3 o'clock. I have been writing this letter for 2 hours. For 2 hours. కాల వ్యవధి for వాడాలి. So past tense. Now I wrote a letter to my friend yesterday. I wrote, రాశాను, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటారు. సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్లో సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ వాడాలి. ఇక్కడ రైట్ అనే వెర్బ్కి సెకండ్ ఫార్మ్ రోట్. ఐ రోట్, నేను రాశాను. ఏంటి? ఐ రోట్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్ ఎస్టర్డే. పాస్ట్ ఈవెంట్స్ అన్నీ కూడా, గతంలో జరిగిన కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ వాడాలి. I was writing a letter at this time yesterday. నిన్న ఈ టైంకు నేను ఉత్తరం రాస్తా ఉంటిని. గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు జరుగుతూ ఉన్నట్టుగా చెప్పుకునే పని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా మెయిన్ వెర్బ్ కింగ్ ఫార్మ్ ఉండాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాజ్ కానీ వర్ కానీ హెల్పింగ్ వెర్బ్స్ వాడాలి. ఉంటిని వాజ్, రాస్తూ రైటింగ్. ఐ వాజ్ రైటింగ్, రాస్తూ ఉంటిని. ఎట్ దిస్ టైమ్, నిన్న ఈ టైం అప్పుడు. ఎస్టర్డే, నిన్న ఈ టైం అప్పుడు. ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. యూ కేమ్ హియర్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్. నేను ఉత్తరం రాస్తా ఉన్నప్పుడు. వెన్ ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్, వైల్ ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్. క్లాజ్ అది. క్లాజ్ పూర్తి అర్థాన్ని ఇవ్వవు, కొంత అర్థాన్నే ఇస్తాయి. ఇంకొక స్టేట్మెంట్తో కలిపి దాన్ని ఎప్పుడూ వాడుతుంటాం. సో ఈ క్లాజ్ కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. వెన్ ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్. యూ కేమ్, నీవు వచ్చావు, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది కంబైన్డ్. యూ కేమ్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్. యూ కేమ్ వెన్ ఐ వాజ్ హ్యావింగ్ మై లంచ్. యూ కేమ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ మై లంచ్, వెన్ ఐ వాజ్ హ్యావింగ్ మై లంచ్, వెన్ ఐ వాజ్ లంచింగ్. నేను మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు నీవు వచ్చావు అన్నట్టుగా. ఐ హ్యాడ్ రిటర్న్ ది లెటర్ బై ది టైమ్ యూ కేమ్ హియర్. I had written, past perfect tense. Past perfect tense అనగానే past before past. రెండు పనులు ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు ముందు జరిగే పని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, తర్వాత జరిగే పని సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్తారు. సో ఇక్కడ యూ హ్యాడ్ కమ్, యూ హ్యాడ్ రిటర్న్ ది, ఐ హ్యాడ్ రిటర్న్ ది లెటర్ బై ది టైమ్ యూ కేమ్. నీవు వచ్చేటప్పటికే నేను ఈ ఉత్తరం రాసి ఉన్నాను. ఈ రెండు పనులు జరిగాయి. ఉత్తరం రాయడం అనేది జరిగింది, నువ్వు రావడం అనేది జరిగింది. సో ముందు జరిగే పని ఏంటి? ఉత్తరం రాయడం అనేది. అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మెయిన్ వెర్బ్ ఎప్పుడు థర్డ్ ఫామ్లో ఉండాలి. ఏ పర్ఫెక్ట్ టెన్స్లోనైనా మెయిన్ వెర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. దాని పక్కన ఉండే హెల్పింగ్ వెర్బ్స్ని బట్టి మనం అది ఏ టెన్స్ అనేది డిసైడ్ చేయాలి. ఇక్కడ హ్యాడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, 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 హ్యావింగ్ టు హ్యావ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యాజ్, హ్యాడ్, హ్యాడ్, హ్యావింగ్ టు హ్యావ్, విల్ ఆబ్లిక్ షాల్ హ్యావ్ అనేది దీని యొక్క రూపాలు. ఈ హ్యావ్ని, హ్యాజ్ని హెల్పింగ్ వెర్బ్ గాను, కలిగి ఉండుట అనే చెప్పడానికి మెయిన్ వెర్బ్ గాను, తినుట, తాగుట, చర్చలు జరుపుట అనే అర్థంలో మెయిన్ వెర్బ్ గాను ఇడియోమాటిక్గా ఆంగ్ల భాషలో వాడుతుంటాం. ఇప్పుడు ఐ హ్యాడ్ రిటర్న్ ది లెటర్ బై ద టైమ్ యూ కేమ్. బై ద టైమ్ యూ కేమ్, నీవు వచ్చేసరికి నేను ఈ ఉత్తరం రాసి ఉన్నాను. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. we had our dinner by the time the lights went out last night. రాత్రి కరెంటు పోయే లోపే మేము భోంచేసి ఉన్నాము. Free of cost.